రాజీవ్ యువ వికాసం చాలా గొప్పగా చెప్పుకున్నారు. రాజీవ్ యువ వికాసం ద్వారా నిరుద్యోగ యువతకు వాళ్ళే ఉపాధి పొందే విధంగా, వాళ్ళే స్వయంగా బిజినెస్ చేసుకునే విధంగా ₹1,00,000 నుంచి ₹4,00,000 మట్టుకు ప్రభుత్వం సహాయం చేస్తుంది. తద్వారా నిరుద్యోగ యువతకు చాలా మందికి ఉపాధి దొరుకుతుంది అని చాలా గొప్పగా చెప్పినారు. కానీ ఇవాళ జరుగుతున్నది ఏంటంటే ఆ లిస్టులు కూడా తయారవుతా ఉన్నాయి. రాజు యువ వికాసం లిస్టులు కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకులకు, లేదు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులకు లంచాలు ఇచ్చిన వాళ్ళకి మాత్రమే రాజీవ్ యువ వికాసంలో పేర్లు వస్తూ ఉన్నాయి. దాదాపు 6,500 కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్యకర్తల జేబుల్లోకి పోబోతున్నాయి. దానికోసం పక్కాగా ప్లాన్ చేసినారు. ఇవాళ లిస్టులు తయారు చేసుకుంటా ఉన్నారు అని చెప్పి నేను జిల్లా ప్రజలకు మనవి చేస్తా ఉన్నా, రాష్ట్ర ప్రధానికానికి కూడా నేను మనవి చేస్తా ఉన్నా. కేవలం కాంగ్రెస్ పార్టీ నాయక కార్యకర్తల జేబులు నింపడం కోసమే ఇవాళ రాజీవ్ యువ వికాసం కార్యక్రమం తీసుకుంటున్నారు వీళ్ళు. ఎందుకంటే ఇవాళ రాష్ట్ర మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్ గారు వారే స్వయంగా వారి మాటల్లో ఏమన్నారో మీరు ఒక్కసారి చూడండి. ఇప్పుడు రాజీవ్ యువ వికాసం ఉంది. రాజీవ్ యువ వికాసంలో 10 ఏళ్లుగా కష్టపడ్డ కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వండి. ఇవన్నీ ఎన్నో ఉన్నాయి. ఇవాళ ఇందిరా మిల్లు కావచ్చు, రేపు పనులు కావచ్చు, ఎస్డిఎఫ్ కావచ్చు, ఈ నిధులన్నీ కూడా ప్రాధాన్యత మాత్రం 10 ఏళ్ళు పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలు ఇవ్వాలని. సౌండ్ పెట్టు మళ్ళీ ఒకసారి. దీంట్లో సౌండ్ ఉందా? ఫుల్ ఉంది. దాంట్లో పెట్టు మళ్ళీ స్టార్ట్ చేయి. ఇప్పుడు రాజీవ్ యువ వికాసంలో 10 ఏళ్లుగా కష్టపడ్డ కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వండి. ఇవన్నీ ఎన్నో ఉన్నాయి. ఇవాళ ఇందిరా మిల్లు కావచ్చు, రేపు పనులు కావచ్చు, ఎస్డిఎఫ్ కావచ్చు, ఈ నిధులన్నీ కూడా ప్రాధాన్యత మాత్రం 10 ఏళ్ళు పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలు ఇవ్వాలని. ఇది అనిల్ గారు స్పష్టంగా ఇవాళ చెప్తా ఉన్నాడు. రాజీవ్ యువ వికాసం కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, పనులు కావచ్చు, ఎస్డిఎఫ్ నిధులు కావచ్చు, అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే ఇవ్వాలి అని స్పష్టంగా ఒక అధికారిక బాధ్యతలో ఉన్నటువంటి కార్పొరేషన్ చైర్మన్ ఇవాళ బహిరంగంగా చెప్తా ఉన్నాడంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎంతకు దిగజారిందో రాష్ట్ర ప్రజలు ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. 12,000 కోట్ల రూపాయలతో ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ తీసుకున్నారు. ఆ 12,000 కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్యకర్తల జేబుల్లోకి పోతా ఉన్నాయి. ఇండ్లన్నీ వాళ్ళకే పోతా ఉన్నాయి. ఏదో కొద్దిగా మంది చూడటానికి ఒక 5-6 ఇండ్లు ఆ ఊర్లో పేదవాళ్ళకి ఇచ్చి మిగతా అన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు దొబ్బేసే కార్యక్రమం పెట్టినారు. అట్లనే రాజీవ్ యువ వికాసంలో 6,500 కోట్ల రూపాయలు మొత్తంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులకే ఇస్తుంటామని చెప్పి బహిరంగంగా చెప్తా ఉన్నాడు. మా కార్యకర్తలకే ఇస్తామని చెప్పి ఇవ్వాలా చెప్పి అంటున్నాడు. అంటే అత్త సొల్లు అల్లుడికి దానం చేసినట్టు ఎవడప్ప సొమ్మని చెప్పి ఇవాళ మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల జేబులు నింపడానికి 6,500 కోట్లు రాజీవ్ యువ వికాసం మీరు ప్లాన్ చేస్తా ఉన్నారని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. మీ అబ్బసొమ్మ ఇది. తెలంగాణ ప్రజలు ట్యాక్స్ కడుతున్నటువంటి డబ్బు ఇది. తెలంగాణ ప్రజల నుంచి వసూలు చేస్తున్నటువంటి డబ్బుని మీరు మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల జేబుల్లోకి మళ్లిస్తున్నారు అని చెప్పి అధికారికంగా ఇవాళ అనిల్ అనే ఒక నాయకుడు కార్పొరేషన్ చైర్మన్ ఇంత బహిరంగంగా చెప్తా ఉంటే మరి వాళ్ళ అధికారులు ఏం చేస్తున్నారు ప్రజలారా ఒకసారి గమనించండి అని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇది ప్రజల సొమ్మిది, కాంగ్రెస్ పార్టీ ఫండ్ కాదు ఇది. మీ కాంగ్రెస్ పార్టీ నిధులైతే మీ ఇష్టం, మీ కార్యకర్తలకు ఇచ్చుకోండి, ఎవరికి అభ్యంతరం లేదు. కానీ తెలంగాణ ప్రజల సొమ్ముని
కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు 6,500 కోట్లని మీరు పంచిపెడతాము అంటే తప్పకుండా ప్రతిఘటిస్తాం. మా పార్టీ కార్యకర్తల నాయకులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఈ రాజీవ్ యువ వికాసం లబ్ధిదారుల లిస్టు కూడా ఏ ఊరికి ఆ ఊర్లో గ్రామ సభలు పెట్టి మరీ గ్రామ సభల్లోనే ఫైనల్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇందిరమ్మ ఇండ్లకు గ్రామ సభల్లోనే ఫైనల్ చేస్తామని చెప్పి మీరే జీవో ఇచ్చినారు. కానీ దొంగతనంగా రాసుకుంటున్నారు, గ్రామ సభలు పెట్టకున్నా పెట్టినము అని చెప్పి మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకుల ఇళ్లల్లో లిస్టులు ఫైనల్ చేసి మరి కలెక్టర్కి పంపించినారు గ్రామ సభలు పెట్టినామని. నేను అధికారులకు కూడా హెచ్చరిస్తా ఉన్నా, క్షేత్రస్థాయిలో మండల ఎంపీడీఓలకు గ్రామ పంచాయతీ సెక్రటరీలకు కూడా హెచ్చరిస్తా ఉన్నా, మీరు గ్రామ సభలు పెట్టకుండానే గ్రామ సభలు పెట్టినము అని చెప్పి మీరు తప్పుడు రాసి కలెక్టర్ గారికి పంపిస్తే మీ మీద చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం, మిమ్మల్ని కోర్టుకు లాగుతాము అని చెప్పి నేను ఎంపీడీఓలకు పంచాయత్ సెక్రటరీలకు కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా. మీ అబ్బ సొమ్ము కాదు ఇది. కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎవరి పేర్లు చెప్తే వాళ్ళ పేర్లు మీరు రాసి పంచిపెట్టడానికి ఎంపీడీఓల సొమ్ము కాదు, పంచాయత్ సెక్రటరీల సొమ్ము కాదు, కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్యకర్తల సొమ్ములు కావవి. తెలంగాణ ప్రజల సొమ్ము అది. కాంగ్రెస్ పార్టీ ఫండ్ కాదు ఇది, తెలంగాణ ప్రజల సొమ్మిది. తప్పకుండా అర్హులైన పేదవారికే చెందాలి. అర్హులైన పేదవారి లిస్టులు వాళ్ళ పేర్లు గ్రామ సభల్లోనే ఫైనల్ కావాలి, గ్రామ సభలు పెట్టి తీరాలి అని చెప్పి నేను మరొకసారి డిమాండ్ చేస్తా ఉన్నా. కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తా ఉన్నా, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. దొంగతనంగా గ్రామ సభలు పెట్టినము అని తప్పుడు రాతలు రాసి ఎవరైతే కలెక్టర్ గారికి లిస్టు పంపిస్తారో అధికారుల మీద కూడా చట్టరీత్యా చర్యలు ఉంటాయి. కోర్టుకు కూడా వెళ్తాం, వాళ్ళందరూ కూడా కోర్టు మెట్లు ఎక్కవలసి వస్తుంది ఎంపీడీఓలు గ్రామ పంచాయత్ సెక్రటరీలు అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా.